జీవజలం. కుండల రాజ్యాన్ని పరిపాలించే మహారాజుకు విచిత్రమైన వ్యాధి ఒకటి పట్టుకుంది. ఆ వ్యాధి తీరని దాహం. ఎన్ని మంచినీళ్లు తాగినా, ఎన్ని రకాల పానీయాలు, ఔషధాలు తాగినా ఆయన దాహం తీరటం లేదు. చివరకు మంచం పట్టాడు. రకరకాల మందులు, మంత్రాలు ప్రయోగించారు. వ్యాధి మాత్రం తిరుగుముఖం పట్టలేదు. రాజ్యమంతా తల్లడిల్లిపోయింది. ఆ రాజుకు సంతానం లేదు. తల్లి తండ్రి లేని 3 మేనల్లుళ్ళు మాత్రం ఆయన ఆశ్రయంలో బతుకుతున్నారు. ఒకనాడు మేడ ముందున్న తోటలో విచారంగా ఆ అన్నదమ్ములు 3 పచారు చేస్తున్నారు. అప్పుడు వృద్ధుడైన తోటమాలి కనిపించి, అబ్బాయిలు, ఈ వైద్యులేమీ చెయ్యలేరు. ఈ విచిత్ర వ్యాధి నుంచి కాపాడగలిగింది జీవజలం ఒక్కటేనని నేను చిన్నప్పుడు విన్నాను అని చెప్పాడు. అయితే జీవజలం ఎక్కడ దొరుకుతుంది అని ఆత్రంగా ప్రశ్నించారు అన్నదమ్ములు. అది నాకు తెలియదు, కాని తూర్పు దిక్కున దొరుకుతుందని మాత్రం విన్నాను అన్నాడు తోటమాలి. మరుసటి రోజు పొద్దున్నే అన్నదమ్ముల్లో పెద్దవాడు రాజు అనుమతి తీసుకుని మంచి గుర్రాన్ని ఎక్కి జీవజలం కోసం తూర్పు దిక్కుగా బయలుదేరాడు. పోగా పోగా కొన్ని రోజులకు 2 కొండల మధ్యను ఒక లోయ కనిపించింది. ఆ లోయలో నుంచి వెళ్ళగా కొండమీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఒక ఋషి కేకవేసి, పిన్నవాడా, ఎక్కడికి ఈ ప్రయాణం అని పలకరించాడు. పోవయ్యా ముసలాయనా, నీ గొడవ నువ్వు చూసుకో అన్నాడు పెద్దవాడు ఈసడిస్తూ. సరే, నీ కర్మం అన్నాడు ఋషి. పెద్దవాడు అలా మరికొంత దూరం వెళ్లేసరికి కొండల మధ్య ఉన్న లోయ క్రమంగా కుంచుకుపోయి గుర్రం కదలడానికైనా ఖాళీ లేనంత ఇరుకైపోయింది. దారి లేక అతడు అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి పెద్దవాడు తిరిగి రాకపోయేసరికి మరో గుర్రం మీద రెండవవాడు బయలుదేరాడు. పోయి అతడు అదే లోయకు చేరుకున్నాడు. కొండమీద తపస్సు చేసుకుంటూ ఉన్న ఋషి రెండవవాణ్ణి కూడా అలానే పలకరించాడు. రెండవవాడు అన్నలాగే ఈసడించేసరికి సరే, నీ కర్మం అని ఊరుకున్నాడు ఋషి. రెండవవాడు మరికొంత దూరం వెళ్లేసరికి పెద్దవాడికి పట్టిన గతే పట్టింది. అతడు అక్కడే ఉండిపోయాడు. ఎంతకాలానికి రెండవవాడు రాకపోయేసరికి మూడవవాడు బయలుదేరాడు. అతడు అదే కొండలోయ నుంచి గుర్రం మీద పోతున్నాడు. అంతకుముందు ఋషి అన్నలిద్దరినీ ప్రశ్నించినట్టే మూడోవాణ్ణి ప్రశ్నించాడు. అందుకు వాడు వినయంగా, కుండల రాజ్యాన్ని పరిపాలించే మా మామగారు తీరని దాహంతో బాధపడుతున్నారు. నేను జీవజలం తెచ్చేందుకని వెడుతున్నాను అన్నాడు. ఆ మాటలకు ఋషి సంతోషించి, అయితే అబ్బాయి, నువ్వు ఆ జీవజలం కోసం ఇంకెంతో దూరం పోనవసరం లేదు. అదిగో ఆ కనపడే గిరిశిఖరం దగ్గరకు పో. అక్కడ ఒక పెద్ద రాతి ద్వారం ఉంటుంది. నేను ఇచ్చే ఈ కమండలంతో ఆ ద్వారం మీద కొట్టావంటే ద్వారం తెరుచుకుంటుంది. కాని అదే సమయంలో 2 సింహాలు నీ మీదకు దూకుతాయి. వాటికి ఈ మంత్రించిన గడ్డి దుబ్బులు విసిరివేయి. అవి గడ్డి మేసే లోపల సరోవరంలోంచి జీవజలం తీసుకుని బయటికి వచ్చేసేయి. తోవలో ఒక విగ్రహం ఉంటుంది. దానిమీద కొంచెం జలం చల్లు అని చెప్పాడు. ఋషికి నమస్కరించి మూడవవాడు కమండలం, గడ్డి దుబ్బులు తీసుకుని సరాసరి ఆ రాతి ద్వారం దగ్గరికి పోయాడు. కమండలంతో ద్వారాన్ని తాకగానే అది తెరుచుకోవటం, అదే సమయంలో 2 సింహాలు గాండ్రిస్తూ అతని మీదకి దూకడం జరిగింది. ఋషి చెప్పినట్టే గడ్డి దుబ్బుల్ని వాటి ముందు పడవేసి మూడోవాడు సరాసరి లోపలికి పోయాడు. అక్కడ విశాలమైన పూలతోట, అందులో సరస్సు కనిపించినాయి. ఆ సరస్సు నుంచి తన చెంబు నిండుగా జీవజలం తీసుకుని వెనుతిరిగేసరికి సమీపంలోనే ఒక స్త్రీ విగ్రహం కనిపించింది. ఋషి చెప్పిన విగ్రహం ఇదే కాబోలని మూడోవాడు దానిమీద కొంచెం జీవజలం చల్లాడు. వెంటనే ఆ విగ్రహం ప్రాణం పోసుకుని ఒక చక్కని రాజకుమారిగా రూపొందింది. నీవెవరవు, ఎందుకని నీకీ గతి పట్టింది అని అడిగాడు మూడవ్వాడు. అందుకు ఆమె, నేను ఈ రాజ్యానికి రాణిని. దేవతల శాపం వల్ల నా రాజ్యం పాడుపడిపోయింది. నేనొక శిలా విగ్రహాన్ని అయిపోయాను. ఈ శాపం నుంచి విడిపించినందుకు మీకు కృతజ్ఞరాల్ని. సంవత్సరం తర్వాత మీరు తిరిగి ఇక్కడికి రావాలనని నా కోరిక. తప్పక రండి అన్నది. అలాగే వస్తానని వాగ్దానం చేసి మూడవవాడు జీవజలంతో ఇంటికి బయలుదేరాడు. దారిలో ఋషిని మళ్లీ దర్శించి తన అన్నల్ని కూడా రాతిచెర నుంచి విడిపించమని కోరాడు. ఋషి జరిగిందంతా చెప్పి, నీ అన్నల్ని గురించి జాగ్రత్తగా ఉండు సుమా అంటూ సలహా ఇచ్చాడు. కల్లా కపటం తెలియని మూడవవాడు ససేమిరా అన్నాడు. ఋషి ఒప్పుకోక తప్పింది కాదు. కొద్ది రోజులకల్లా ఇంటికి చేరుతారనగా అన్నలిద్దరూ మూడవవాడి కనుగప్పి ఆ జీవజలం దొంగిలించి అతడి కమండలం నిండా ఉప్పు నీళ్లు నింపారు. దీనివల్ల
రాజకుమార్తెను తామే పరిణయం ఆడవచ్చునని వాళ్ళు ఆశించారు. సోదరులు ముగ్గురు తిరిగి వచ్చేసరికి రాజు వ్యాధి ఏ మాత్రమూ తిరుగుముఖం పట్టలేదు. మూడవవాడు తనకు జరిగిన మోసం తెలియక తెచ్చింది జీవజలమే అనుకుని ఆ ఉప్పు నీళ్లు మామకు ఇచ్చాడు. ఆ జలం గొంతులో పోసుకుంటూనే రాజు ఉక్కిరిబిక్కిరయ్యాడు. మూడవవాడి కేసు చూసి ఉగ్రుడయ్యాడు. అప్పుడు పెద్దవాళ్ళిద్దరూ తాము మాయ చేసి తెచ్చిన జీవజలం రాజుకిచ్చారు. వెంటనే రాజు వ్యాధి కుదిరిపోయింది. అప్పుడు మూడవవాడు మోసకారి అని భావించి వానిని రాజ్యాన్నించి వెళ్లగొట్టాడు రాజు. వెళ్లగొట్టబడిన మూడవవాడు అడవుల్లోనే నివాసం ఏర్పరుచుకున్నాడు. ఆనాడు అతని చేత రక్షింపబడిన రాకుమారి సంవత్సరం గడిచినప్పటికీ అతను తిరిగి రాకపోవడంతో సేవకులను పిలిపించి రాతిద్వారం దగ్గర్నుంచి 1 మైలు పొడుగునా ఒక బంగారు బాట నిర్మించండి. ఎవరైనా సరే బాట మధ్యగా గుర్రం మీద వస్తే ద్వారం తెరవండి. బాటకు అటూ ఇటూ పక్కగా వచ్చేవారికి మాత్రం ద్వారం తెరవకండి అని ఆజ్ఞ ఇచ్చింది. మూడవవాడు ఎటో దేశాలు పట్టి పోయాడని నిశ్చయించుకున్న పెద్దవాడు రాకుమార్తెను వివాహం చేసుకోవాలనే దురుద్దేశంతో ఒకనాడు గుర్రాన్ని ఎక్కి రహస్యంగా బయలుదేరాడు. సరిగా బాట వద్దకు వచ్చేసరికి దగదగమంటున్న ఈ బంగారు బాట మీద నా గుర్రాన్ని నడిపితే పాడైపోతుందే, తప్పుకుని ఒక పక్కగా వెళ్తాను అనుకుంటూ బాటకు కుడివైపుగా వెళ్లి రాతి ద్వారం తట్టాడు. ద్వారం పక్కనే కంతలలో నుంచి చూస్తూ ఉన్న రాణి సేవకులు వాణ్ణి గెంటివేశారు. తర్వాత రెండవవాడు వెళ్లాడు. వాడు బంగారు బాట చూసి అన్నలాగే గుర్రాన్ని బాటకు ఎడంపక్కగా నడుపుకుని పోయాడు. వాడికి రాణి సేవకులు శాస్తి చేశారు. మరికొంతకాలానికి మూడవవాడు బయలుదేరాడు. వాగ్దానం చేసి చెప్పిన విధంగా సంవత్సరానికల్లా రాణి దగ్గరకు వెళ్లలేకపోయానే అనే ఆత్రం ఒక్కటే అతని మనసును గట్టిగా పట్టి ఉంది. ఆ ఆత్రంతో మరొక యోచన ఏదీ మనసులో లేకుండా బాటనే గమనించకుండా సరాసరి బాట మధ్యగా గుర్రాన్ని దౌడు తీస్తూ పోయి రాతి ద్వారం తట్టాడు. సేవకులు తక్షణమే ద్వారం తెరిచారు. రాకుమారికి మూడవ్వానికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది. తర్వాత ఆ దంపతులిద్దరూ కుండల రాజ్యానికి వచ్చి జరిగిందంతా రాజుకు విన్నవించారు. అన్నలిద్దరి మోసం గ్రహించిన రాజు ఇప్పుడు మొదటివాడిని రెండవవాడిని దేశం నుండి బహిష్కరించి మూడవవాడికి తన రాజ్యమిచ్చి పట్టం కట్టాడు. కథ కంచికి వెళ్ళింది, మనం ఇంటికి వచ్చాము.